హాయ్, దిస్ ఇస్ యువర్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రసెప్టివ్ అనేది ఎప్పుడు చూస్ చేయాలో 60 సెకండ్స్ చెప్తానండి మీకు. సో లాక్టేటింగ్ మదర్స్ అంటే కంప్లీట్ గా బేబీని బ్రెస్ట్ ఫీడే చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి మదర్స్ లోని 3 months నుంచి యూజ్ చేయాలి. అదే గనక మీ మిల్క్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా లేదు, మిల్క్ స్టాప్ అయిపోయింది, ఇలాంటి నాన్ లాక్టేటింగ్ మదర్స్ లో 3 weeks నుంచే మీరు యూజ్ చేయాలి. సో బెస్ట్ కాంట్రసెప్టివ్ మనం మాట్లాడుకుంటే IUCD ఇస్ ది బెస్ట్ కాంట్రసెప్టివ్. ఎందుకంటే ప్లాసెంటా డెలివరీ అంటే బేబీ డెలివరీ తర్వాత ఏదైతే డెలివరీ అయిపోతుందో 10 minutes తర్వాతే కాపర్టీ అనేది పెట్టుకోవచ్చు. మీరు కనుక IUCDకి ఆప్ట్ చేయట్లేదంటే నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అండి, అంటే చిన్న పిల్స్ ఉంటాయి, అది డైలీ బేసిస్ మీద యూజ్ చేసుకోవచ్చు. పిల్స్ డైలీ వేసుకోవాలని కొంచెం ఇబ్బంది పడితే DMPA ఇంజెక్షన్ ఉంటుందండి, అంతర ఇంజెక్షన్ అంటారన్నమాట. సో ఈ ఇంజెక్షన్ అనేది ఎవ్రీ 3 months అనేది వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. బట్ చాలా మంది కపుల్స్ ఏంటంటే న్యాచురల్ మెథడ్ కి ట్రై చేస్తూ ఉంటారు, అంటే కొన్ని డేస్ లైక్ 12 to 18 days అనేది అబ్స్టినెన్స్ ఫాలో అవుతూ ఉంటారు. బట్ న్యాచురల్ మెథడ్ అనేది సేఫ్ కాదండి ఈ పీరియడ్ లో, ఎందుకంటే పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో న్యాచురల్ సైకిల్ మెథడ్ ఫాలో అవడం అనేది కరెక్ట్ కాదు. అలానే బ్యారియర్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు విత్ కాండోమ్స్, అండ్ కాండోమ్స్ కూడా ఫెయిలియర్ రేట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ కూడా యూజ్ చేయకూడదండి, బికాస్ మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. 2 kids తర్వాత పర్మనెంట్ మెథడ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ కి వెళ్ళడం అనేది కరెక్ట్ అండి. ఫర్ మేల్స్ వీ హ్యావ్ వాసెక్టమీ అండ్ ఫర్ ఫీమేల్స్ వీ హ్యావ్ ట్యూబెక్టమీ. సో డెలివరీ తర్వాత ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి గైనిక్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి.